నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వారణాసి వర్సెస్ స్పిరిట్, వాస్తవానికి ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం 2027లో రిలీజ్ కాబోతున్నాయి. కానీ పక్కా ప్రణాళికతోనే ఇది సంక్రాంతి సంబంధించి కాకుండా మిగతా డేట్స్ కూడా ఒక ప్రణాళికతో పెట్టారని చెప్పి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఏంటి రాజమౌళి గారు వర్సెస్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళ ఆలోచనలు చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే సాధారణంగా రెండు పెద్ద సినిమాలు అందరూ కూడా సంక్రాంతికి వద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు సంక్రాంతి టార్గెట్ కాకుండా వాళ్ళు మార్చి ఏప్రిల్ పెట్టుకున్నారు. అంటే సమ్మర్ పరీక్షలు అయిపోయి సెలవులు వస్తాయి కాబట్టి అనుకోవడం మార్చి ఏప్రిల్ పెట్టడానికి ప్రధానమైన కారణం అది అనుకుంటున్నా. ఇదొక అంశం అయితే అసలు రాజమౌళి గారి సినిమా ఏప్రిల్ 7వ తారీఖు అంటే ఇంత తక్కువ కాలంలో ఎలా పూర్తి చేశారనేది చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన జక్కన్న చెక్కుతూ ఉంటారు, అది వాయిదాలు పడుతూ ఉంటుంది అనేది చాలామందికి అభిప్రాయం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అవడానికి ఎంత గ్యాప్ తీసుకున్నారో షూటింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత చక్కచక్క చేస్తున్నారు. అది ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ చేశారు వాళ్ళు. అక్కడికి కొంత హైలైట్స్ అన్నీ వచ్చినాయి. టైం ట్రావెల్ కథ అంశము, శ్రీరాముడి నేపథ్యం, ఇవన్నీ ఉన్నాయి. ఇంత ఫాస్ట్గా రాజమౌళి గారు ఎలా చేస్తున్నారు అనేది ఒక ఆశ్చర్యపోయే అంశం. అయితే స్పిరిట్ అంటే సందీప్ రెడ్డి వంగ గారు ఫాస్ట్గా చేస్తారు కాబట్టి స్పిరిట్ ఇది మనం లేట్గా చూడలేము. కానీ ఒక నెల వ్యవధిలో రెండు సినిమాలు, పెద్ద సినిమాలు, ఇండస్ట్రీని ఆకర్షించే సినిమాలు రెండు కూడా. ఒకటేమో ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఇంకో గ్లోబల్ స్టార్ ఇప్పుడు మహేష్ బాబు అనాల్సి వస్తుంది. ఎందుకంటే 120 దేశాల్లో రిలీజ్ అంటున్నారు ఆ సినిమా. 125 దేశాలు అంటున్నారు వారణాసి సినిమా. అదండి డే 1 కలెక్షన్సే ఒక పెద్ద రికార్డుగా సృష్టించాలని చెప్పేసి ఇక్కడ 125 దేశాలలో చేస్తున్నారు, అంటే రిలీజ్ చేస్తున్నారంటే ఎలా చూడాలంటే అది మొదటి నుంచి వాళ్ళు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు, పాన్ ఇండియా అంటలే వాళ్ళు. కాబట్టి మనం 5 భాషలో సినిమా రిలీజ్ అని అనుకునేది ఇక్కడ. కానీ వారణాసి అలా కాదు, వాళ్ళు గ్లోబల్గా ప్లాన్ చేసుకున్నారు, అన్ని దేశాల్లో రిలీజ్ చేద్దామనే ప్లాన్. కాబట్టి అసలు ఇన్ని భాషలో డబ్బింగ్ వ్యవహారాలు అవుతాయా లేదా, షూటింగ్ పార్టీ డిలే చేస్తారు సాధారణంగా, అవుతుందా లేదని అర్థం కావట్లా. ఇంత ఫాస్ట్గా చేశారంటే రెండో పార్టీ ఏమైనా ఉంటుందా, ఒకవేళ ఇది ఫాస్ట్గా అయిపోయిందంటే ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉందా అనే డౌట్లు అయితే చాలా మందికి వస్తున్నాయి. అదండి. అయితే స్పిరిట్ కూడా చూసుకుంటే ఓ పక్క సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి అనే సినిమా తెలుగులో తీయడం, దాని తర్వాత మళ్ళీ బాలీవుడ్ వెళ్ళడం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా ఒక పాన్ ఇండియా సంబంధించి ప్రభాస్ గారితో తీయడం అనేది ఎలా చూడాలి? అదేవిధంగా ప్రభాస్ వర్సెస్ మహేష్ బాబు లాగా ఇప్పుడు మారిపోయింది. సో ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ మనకి ఈ సినిమాలో అసలు ప్రభాస్ ఒక్కడే కాదు అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ అవ్వబోతున్నట్టుగా. ఎందుకంటే అర్జున్ రెడ్డి టైంలో ఉన్న ఫోటోని ఒకటి సందీప్ రెడ్డి వంగాను విజయ్ దేవరకొండ కలిపి ఉన్న ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో డైరెక్టర్ మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతుందా, ఒక క్యామియో రోల్ విజయ్ దేవరకొండ ఉంటాడా అనేది ఆ వార్తలు వచ్చినాయి. నిన్నటిదాకానేమో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారు యాక్ట్ చేయబోతున్నారంటే దాన్ని ఖండించాడు సందీప్ రెడ్డి వంగ. అది ఉండట్లేదని చెప్పారు. అంటే తండ్రి పాత్ర ఉన్నట్టే కదా, మరి ఆ పాత్ర ఎవరు చేస్తున్నారు? ఒకవేళ తండ్రిగా ఆ మాట వచ్చిందంటే మరి పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపిస్తున్నప్పుడు తండ్రిగా ఇంకా మరి ఎవరు ఉంటారో, బాలీవుడ్ ఎవరిని ఉంటారా అనేది తెలియదు. ఒకటి విజయ్ దేవరకొండ క్యామియో రోలు అంటే పాత్ర ఏంటి, విజయ్ దేవరకొండ ఉంటున్నాడా లేదా దీంట్లో? ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబో ఆల్రెడీ హిట్ అయిన కాంబో. కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్లో కూడా సినిమా చేశాడు కాబట్టి మరి ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ తీసుకొచ్చి పెట్టే అవకాశం కనిపిస్తుందేమో అనేది ఒక టాకు. అయితే వాస్తవానికి మనకి ఉన్న డైరెక్టర్లలో రాజమౌళి గారు ఎవరైతే ఉన్నారో ఆయనే దిగ్గజ దర్శకుడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ చాలా షార్ట్ స్పాన్లో సందీప్ రెడ్డి వంగ గారికి కూడా అంతే పేరు వచ్చింది. సో వీరిద్దరికి సంబంధించి ఇప్పుడు కంపారిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఎలా చూడాలంటారు? నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మార్చ్ ఏప్రిల్లో ఒక విధ్వంసం రాబోతుందంటే ఏం చెప్తారు? రాజమౌళి గారు నెంబర్ 1 డైరెక్టర్ల పరంగా చెప్పాలంటే, సందీప్ రెడ్డి వంగ కూడా ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్గా ఆయన ముందుకు రావడం అనేది ఆయన ప్లానింగ్ని బట్టి అర్థం పట్టేలాగా ఉంది. అలాగే మరి వీళ్ళిద్దరు దర్శకులు రెండు పెద్ద సినిమాలతో వీళ్ళు రావడం కూడా గ్రేట్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ మహేష్ బాబు గారి సినిమాలో ఇంకా అసలు ఎవరెవరు ఆర్టిస్టులు ఉంటారో ఏంటి అనేది వాళ్ళు అసలు ఎక్కడ బయటికి ఏమీ రావట్లా. కాకపోతే సడన్గా కాశీలో మరి వారణాసి సినిమా టైటిల్ కాబట్టి కాశీలో ఏప్రిల్ 7వ సినిమా అని చెప్పి ఆ పోస్టర్లు రిలీజ్ చేసేసరికి డౌట్ వచ్చింది. తర్వాత రాజమౌళి గారు నిన్న అఫీషియల్గానే ప్రకటించారు సినిమా ఏప్రిల్ 7నే రిలీజ్ కాబోతుంది అనేది. ఏప్రిల్ 7 ఎందుకు పెట్టుకున్న దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. వరుసపెట్టి శ్రీరామనవమి రావడం కానీ, ఉగాది కానీ, లేకపోతే వరుసపెట్టి శనివారం ఆదివారాలు అంబేద్కర్ జయంతి కావచ్చు, ఇట్లా 2 వారాలు కలిసి వస్తాయి. దీనికి కలెక్షన్స్ పరంగా ఒక రికార్డు క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. అంటే మార్కెట్ స్ట్రాటజీని ఆయన దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఆ డేట్ అనుకున్నట్టుగా
సెలవులు కూడా వస్తాయి, పరీక్షల సెలవులు వస్తాయి. కాబట్టి ఆయన సమ్మర్కి ప్లాన్ చేసుకున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాలని సంక్రాంతి బరిలో దింపితే ఈ గుంపులో గోవింద ఇలాగ అయిపోతుంది. ఒకేసారి 5-6 సినిమాలు వచ్చి పడతాయి. కాబట్టి వాళ్ళు ఏప్రిల్ పెట్టుకోవడం కూడా రాజమౌళి గారి ప్లానింగ్లో ఆయన ఆ ప్లాన్ పరంగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి 2 సినిమా డేట్లు ఏంటంటే ఏం చెప్తారు? మార్చి 5 స్పిరిట్, ఏప్రిల్ 7 వారణాసి. కాబట్టి ఈ 2 డేట్లు మాత్రం మనం కూడా ఫిక్స్ చేసుకుని మరి ప్రీమియర్ షోలు ఉంటాయా ఏమిటి ఆ టైంకి 2027 అంటే దాదాపు ఇంకా సంవత్సరం పైనే ఉంది. కాబట్టి మరి వాళ్ళైతే ముందే ప్రకటించేశారు డేట్లు. ఇప్పుడు ముందే చెప్పుకోవాల్సి వస్తుంది పరిస్థితి. సినిమా ఈ టైంకి మేము రిలీజ్ చేస్తామని ముందే అనౌన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా క్యాలెండర్ చూసుకుంటారు, వాళ్ళు ఆ ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి 2 సినిమాలు కూడా అత్యంత పెద్ద హిట్ కొట్టాలని చెప్పి తెలుగు సినీ ఇండస్ట్రీ కలకల్లాడాలని కోరుకున్నాం. నమస్తే. నమస్తే అండి.